Daily. Taste the Daily. జిల్లా కేంద్రం కోసం రాజంపేటలో ఉద్రిక్తతలు మిన్నంటుతూ ఉన్నాయి. ఉద్యమం తీవ్రమవుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ జేసీ ఆధ్వర్యంలో రాజంపేట రైల్వే కోడూరు బంద్ కి పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లాకు రాయచోటికి బదులుగా రాజంపేట జిల్లా కేంద్రంగా ఉండాలంటూ చాన్నాళ్లుగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజంపేట ఆర్టీసీ బస్ స్టాండ్ లో నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా నేతలు అడ్డుకుంటున్నారు. మరోవైపు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నారు మార్కెట్ వ్యాపారులు. ఇప్పటికే కూరగాయల మార్కెట్ ని కూడా మూసివేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పాటైన సమయంలోనూ రాజంపేట వాసులు జిల్లా కేంద్ర డిమాండ్ తో ఉద్యమించారు. చాలా చోట్ల రిలే దీక్షలు కూడా జరిగాయి. ఇక ఇప్పుడు జేఏసీ ఆధ్వర్యంలో రాజంపేట రైల్వే కోడూరు బంద్ చేపట్టారు. ఈ బంద్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ ఈరోజు రాజంపేట అలాగే రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో బంద్ని ప్రకటించారు. అయితే ఉదయం నుంచి కూడా బంద్ వాతావరణం నెలకొని ఉంది. ఎక్కడికక్కడ అన్ని కూడా షాపులు అన్ని మూసేశారు. ఎక్కడెక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డు గడ్డంగా ఆటోలు పెట్టారు. మనం ఈ విజువల్స్లో చూడొచ్చు. షాపులన్నీ కూడా బంద్ అయి ఉన్నాయి. మొత్తం రోడ్డు అంతా కూడా బ్లాక్ చేసి ఆటోలన్నీ కూడా అడ్డం పెట్టిన పరిస్థితి. అలాగే ఇటు ఉన్న పెట్రోల్ బంకు ఇవన్నీ కూడా మూసేశారు. అలాగే పక్కన ఉన్న బస్ స్టాండ్ కూడా ఎటువంటి బస్సులు రాకుండా ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ బంద్ వాతావరణం అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ గత 2 వారాలుగా ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. రైల్వే కోడూరు అలాగే రాజంపేట నియోజకవర్గాలకు సంబంధించి 2 నియోజకవర్గాల్లో కూడా బంద్ని స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. అలాగే విద్యా సంస్థలు కానీ అలాగే మార్కెట్లు కానీ షాపులు కానీ వీళ్ళంతా కూడా జేఏసీ పిలుపు మేరకు అంతా కూడా బంద్కి స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి కూడా ఏదైతే అన్నమయ్య జిల్లా ప్రకటన దగ్గర నుంచి కూడా రాజంపేట జిల్లా కేంద్రం చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు నినాదం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఉద్యమాలు కూడా ఉధృతం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఓవరాల్గా ఈరోజు బంద్ అయితే ప్రశాంతంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచే ఇక్కడ బంద్ వాతావరణం అయితే నెలకొని ఉంది. జేఏసీ పిలుపు మేరకు అందరూ వాళ్ళకి స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు.